అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ రోజు బ్లాగ్ లో ఫస్ట్ వీడియో ఏడుపు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? ఎప్పుడు నవ్వుతూనే ఉండరు పిల్లలు, ఏడుస్తూ కూడా ఉంటారు. మీ అందరికి తెలిసిందే ఆబ్వియస్ గా. అదిగోండి. అండ్ ఊరికే ఏదో అన్నానని ఏడుస్తున్నాడు. వాయిస్ ఓవర్ చేయనివ్వమన్నమాట. కవ్వే. సో చూసారు కదా, ఈ గోపూజ చేస్తారు మాకు వినాయకుడి దగ్గర పెట్టిన దగ్గర. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ఇలాగా గోపూజ చేసినప్పుడు కంపల్సరీగా కుదిరితే వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేసాం అనుకోండి, మనకి పీరియడ్స్ అప్పుడు తెలిసి తెలియకుండా ఏవేవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కదా, సో అవన్నీ పోతాయంట. సో గోపూజ చేసినప్పుడు సో కుదిరితే వెళ్ళండి. మీ అందరికి తెలుసా తెలీదా ఏంటి అనేది చెప్పండి. అండ్ మన గణపతి వెళ్ళిపోయారు, చాలా రోజులు అయిపోయింది. కాకపోతే ఈ వీడియోలో షేర్ చేస్తే ఒక మెమరీ లాగా ఉంటుందన్న ఫీలింగ్ వచ్చి పెట్టాను. అండ్ మన చిన్ని నాన్న కూడా గణపతికి బాయ్ చెప్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోయిన 2 రోజులు మాత్రం చాలా డల్ గా అనిపిస్తుంది కదా. అంటే ఆల్మోస్ట్ ఒక 9 డేస్ 11 డేస్ మనం ఒక ఫెస్టివ్ మోడ్ లో ఉంటాము. తర్వాత అన్ని ఇంకా లైట్లు ఉండవు, సౌండ్లు ఉండవు, వెళ్ళి దండం పెట్టుకోవడానికి అవ్వదు, అలా అనిపిస్తుంది. కానీ మనకి అర్థం చేసుకోవాల్సింది ఎవరికి ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ అయిపోయిన తర్వాత 1-2 రోజులు సాడ్ అనిపించినా మనం మళ్ళీ నార్మల్ అయిపోతాం. అండ్ ఈరోజు కొంచెం ఏమంటారు, ల్యాప్టాప్ చైర్ ఉంటుంది కదా, డెస్క్ చైర్, దాన్ని ఏమంటారు, ఆఫీస్ చైర్. ఆఫీస్ చైర్ ఉంటుంది కదా, అది బాగా డస్ట్ అయిపోయింది. సో అది కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఈ వాటర్ ఫిల్ చేశాను. మన దగ్గర ఈ అగారో స్పాట్ క్లీనర్ ఉంది కదా, దీంతో క్లీన్ చేసుకుంటాను. మెయిన్గా సోఫా ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, కుదిరితే మనం పరుపులు ఇవి కూడా చేయొచ్చు, కొంచెం టైం తీసుకొని చేయాలి. ఈ చైర్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత డస్ట్ అయిపోయిందో, తెల్లగా పౌడర్లు అన్ని ఆడుకుంటాడు కదా వీడు, సో అన్ని వేసేస్తూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పి ఇది క్లీన్ చేస్తున్నా. దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లోనే, ఒకసారి చూడండి. మీ దగ్గర కార్పెట్స్ కానీ లేకపోతే సోఫాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనుకుంటే ఇలాంటి దాని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. తడికి మనం వాటర్తో కూడా క్లీన్ అవుతుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ప్రొఫెషనల్గా క్లీన్ అయిపోద్ది. వీటికే ఈ అర్బన్ క్లబ్లో వీటిల్లోని సోఫా క్లీనింగ్ వీటికి బోల్డ్ అంత డబ్బులు ఛార్జ్ చేస్తారు, ఇంచుమించు ఇలానే చేస్తారు. సో మన ఇష్టం, మనకు అవసరం ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇలా వాటర్ స్ప్రే చేసుకొని మనం వాక్యూమ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి సౌండ్ వస్తుంది కదా, అందుకని వాడు పారిపోయాడు. సో మీ పిల్లలకి ఎస్ఏ2 స్టార్ట్ అయిపోయిందా? మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోతుంది. భూ అని సౌండ్ వస్తుంది కదా, నీకు భయం అని పారిపోయావు కదా, నువ్వు పారిపోయావు కదా, లోపలికి వెళ్ళిపోయావు కదా. అలా క్లీన్ చేసేసాం. భూ అని సౌండ్ వస్తుంది, అప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అది అక్కడ చైర్ ఉంది, తీసుకురా. చైర్ ఇంకా జిను వెయిట్ చేయి, మాట్లాడకూడదు. సరే మాట్లాడకూడదు నేను మాట్లాడినప్పుడు. ఓకే, నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, వీడు లేనప్పుడు వాయిస్ ఓవర్ చేద్దాం. సరే అయితే బాయ్ చెప్పి నాన్న. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయా? మీ పిల్లలు బాగా చదువుతారా? ట్యూషన్స్కి ఎక్కడికైనా వెళ్తున్నారా? అండ్ దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, 15 days ఏమైనా ప్లాన్ చేస్తారా ఏంటి అనేది కుదిరితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే నేను అటుకులు చేస్తున్నాను, ఇలా సింపుల్గానే చేసేస్తాం అన్నమాట. సో ఒక కడాయి పెట్టాను, ఇదంతా యూజ్ చేసేస్తున్నానంటే ఇది వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇంత అంటే వెడల్పుగా ఉంది కదా, అంత యూజ్ అవ్వదేమో అనుకున్నాను. కానీ చాలా చాలా కన్వీనియంట్. మీరు ఏదైనా కుక్వేర్ కొత్తది తీసుకుందాం అనుకుంటే ఇదనే కాదు, ఎనీథింగ్ బ్రాడ్గా ఉన్నది తీసుకోండి. అప్పుడు మనకి అన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి. దాని తర్వాత వీడెంత పెంక్ అవుతున్నాడంటే చాలా చాలా పెంక్ అయిపోతున్నాడు, అన్ని విసిరేస్తున్నాడు రోజంతా, ఇల్లంతా. మళ్ళీ కంప్లైంట్ చేసినట్టు ఉంటుందని నేనేం అనట్లేదు, కానీ వీడియోలో నాకు వీడిని స్కూల్లో వేసేయాలనిపిస్తుంది. సో ఇలా బ్రాడ్గా ఉంటే ఏంటంటే మనకు అన్ని ఈవెన్గా కుక్ అవుతాయి, తర్వాత చాలా క్విక్గా కూడా అయిపోతాయి, బాగుంటుంది. సో అది చెప్తాం అనుకున్నాను. ఈ అటుకుల విషయానికి వచ్చేస్తే కొంచెం తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం చింతపండు వేసి చేస్తాము, ఇంచుమించు పులిహోర లానే ఉంటుంది, కాకపోతే ఇందులో ఆనియన్స్ అల్లం ఇవన్నీ పడతాయి అన్నమాట.
సో చింతపండు కొంచెం నానబెట్టేసుకోవాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, టమాటో, ఆనియన్ వేసేసి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు రసం కూడా కొద్దిగా వేసేసి అటుకులు ఒకసారి కడిగేసి వేసుకోవాలి. అటుకులు మనం ఏది యూజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అన్నమాట. ఈ రకరకాల అటుకులు వచ్చేస్తున్నాయి, తిక్కు, తిన్ను, ఇంకా ఏవేవో వస్తున్నాయి. సో మనం ఏది వాడుతున్నామో దాన్ని బట్టి, మరి ముద్దగా అయిపోకుండా కొంచెం తిన్ను అనుకోండి, క్విక్గా ఒకసారి కడిగేసి వేసేస్తే సరిపోద్ది. బాగా థిక్గా ఉన్నాయనుకోండి, కడిగి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి కాసేపు ఉంచామంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు తినడానికి బాగుంటుంది. సో పసుపు కూడా వేస్తాను. సో మీరేం చేసుకున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి? ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అవి చూస్తుంటే కనుక ఈ పాస్తా మనం ఈజీగా ఉంటుంది. పాస్తా తీసుకుందాం అనుకుంటే ఈ డిసానో పాస్తా ట్రై చేయండి. ఇది 100% డరం వీట్తో చేస్తారు. ఇది మనకి అమెజాన్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకా మనకి స్విగ్గీ వీటన్నిటిలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. లూలు మాల్లో కూడా చూసాను డిసానోవి. సో మీరు ఏమైనా చూస్తుంటే కనుక నేను అమెజాన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోనే, ఒకసారి చెక్ చేయండి. ఇది 1 kg మనకి చాలా రీజనబుల్ రేట్కే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ చికెన్ కర్రీ చేస్తున్నాను, అది కూడా చూసేసేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.